హెర్బర్ట్ సైమన్ ఇతను అమెరికా దేశస్థుడు. ఇతను ఉద్యోగ జీవితం ఒక స్థానిక ప్రభుత్వంలో మొదలైంది. ఇతను రచనలు అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ అనే పుస్తకం 1947లో ప్రచురితమైంది. 1951లో పరిపాలనా శాస్త్రం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలు ఇతనికి పేరెనికిందినది. హెర్బర్ట్ సైమన్ యొక్క ప్రధాన ప్రకారం అర్థం నిర్ణయకరణ అనగా నిర్ణయకరణ ప్రవృత్తిలో నిర్ణయం ఒక ప్రధాన అంశం. నిర్ణయకరణ ప్రవృత్తిలో నిర్ణయం ఒక ప్రధాన అంశం. నిర్ణయం అనేది విధానం కంటే తక్కువ అయిన స్వభావంతో దానితో సమానమే. నిర్ణయం అనేది విధాన పాలసీతో సమానమైన విధానంగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ టెర్రీని అనుసరించి ఒక టెర్రీ నిర్ణయం ప్రకారం ఏమంటాడంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో విధానం కొరకు విస్తృతమైన ఎన్నో సమస్యలను వర్తిస్తుంది. విధానం అనేది ఎన్నో సమస్యలకు వర్తిస్తుంది. అలాగే కాబట్టి పరిపాలనలో విస్తృతంగా రెండు రకాలుగా విభజించవచ్చును. ఒకటి తాత్కాలికమైనది, ఒకటి రెండింటి మధ్య అంటే పరిపాలనలోను వ్యవస్థీకరణలోను వీటి రెండింటి మధ్య విభజన జరగవచ్చును, విధాన విభజన జరగవచ్చును. ఇక్కడ ఏ నిర్ణయం సిద్ధాంతం కాదు. దీనికి పరిస్థితులకు అనుగుణంగా మారే స్వభావం ఉంది. నిర్ణయం అనేది ఏంటిదంటే ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది పరిస్థితులకు అనుగుణంగా ఈ సిద్ధాంతం మారే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ పాలనలో సమన్వయం చర్య చాలం. పాలనలో సమన్వయం అంటే సమన్వయం లేకుండా ఏ వ్యవస్థ కూడా మనకడ కొనసాగించదు. నిర్ణయం తీసుకోవడానికి పెద్దన పాలనా యంత్రం అవసరం ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికి పాలనా యంత్రాంగం ఒక వ్యవస్థ ఉందంటో ఆ వ్యవస్థ యొక్క డైరెక్టర్ కానీ మేనేజర్ కానీ దాని యొక్క అధికారి కానీ నిర్ణయం తీసుకోవడంలో అందులో ఉండే యంత్రాంగం కింది స్థాయి వారికి సహాయకులుగా ఉండే వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఇక సెక్లర్ హాడ్సన్ ప్రకారం ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ వ్యవస్థ మరియు నిర్వహణ అనేది ఇది నిర్ణయం తీసుకోవడంలో అనేకమైన ప్రభుత్వాల్లో ద్వంద్వ లేదా బహువిధ చర్య ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవడం అని అనవచ్చు. అంటే ఇదేంటి ద్వంద్వ రెండు రకాలుగా, బహువిధం చాలా విధాలుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బహువిధ చర్య ఒక వ్యక్తి తీసుకున్నప్పుడు దాని నిర్ణయాన్ని చేరడానికి ఎందరో సహకరిస్తారు. బహువిధం అంటే అందరు కలిసి తీసుకున్న నిర్ణయం అందరూ కలిసి అందరి సహకారంతో ఆ యొక్క బహువిధ నిర్ణయం యొక్క ఉపయోగం ఉంటుంది. నిర్ణయం తీసుకోవడం బహువిధంగా బహురకాలుగా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే దాన్ని బహువిధ నిర్ణయంగా చెప్పవచ్చు. ఏకవిధం అంటే ఒక వ్యక్తి తన నిర్ణయం తీసుకుంటాడు. ఇది విధాన లక్ష్యమైన బడ్జెట్ పైన న్యాయపరమైన ఆధారపడి ఉండేది. ఉదాహరణకి విధాన లక్ష్యమైన బడ్జెట్ నేడు దేశాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, బడ్జెట్ పై పరిమితులు ఉంటాయి. న్యాయపరమైన పరిమితులు దేనికి ఎంత ఖర్చు పెట్టాలా అనే దానికి మనము చెప్పుకోవచ్చు. ఇక చారిత్రకమైన అంశాలు ఉంటాయి ఇందులో. అంతర్గత సుస్థిరత, బహిర్గత సుస్థిరత ఒత్తిడులను అధిగమించి అధికారులు ఆధీన ఉద్యోగుల మధ్య గల సంబంధమైన న్యాయకరణ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటే వ్యవస్థలు అంతర్గతంగా బహిర్గతంగా ఒత్తిడులు ఉంటాయి. ఎవరు పై స్థాయి నుంచి కింది స్థాయి మధ్యలో ఉండే నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని స్ట్రెస్ అంటారు. దాని స్ట్రెస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఉద్యోగి ఒత్తిడి మూలంగా ఆ ఆధీన ఉద్యోగులు అంటే పై ఉన్నత స్థాయి మరియు కింది స్థాయి ఉద్యోగుల మధ్య ఏముంటుంది, వాటి మధ్య నిర్ణయం తీసుకునే సంబంధం కలిగి ఉంటుందని చెప్పబడుతుంది. అయినప్పటికీ తెలియక కొన్నిసార్లు ప్రకటించలేని వ్యక్తిగతమైన భావాలు లేదా బహిర్గత విధానం లేదా విషయాలు పాలనలో చోటేసుకుంటాయి. కొన్నిసార్లు ఏమంటుంది వ్యక్తిగతమైన కొన్ని విషయాల్లో ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఆ సంస్థకు ఉపయోగకరవచ్చు, లేకుంటే ఉపయోగం లేకపోవచ్చు. కానీ బహిర్గత విధానాలు అంతర్గతంగా ఉండే దేశీయాలు బహిర్గతమైన విధానాలు చేయడం వల్ల విషయాల పాలనలో అంటే ఏదైతే సంస్థకు అవసరం ఉందో ఆ సంస్థకు సంబంధించిన విషయాలు నిర్ణయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చోటు చేసుకుంటుంది. అయితే ఆదర్శ విధాన నిర్ణయంలో
స్వ విషయాలకు బయటి కారకాలకు సాధ్యమైనంత వరకు కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. ఏంటంటే ఆదర్శ ఆదర్శ విధాన నిర్ణయంలో స్వ విషయాలను బయటి కారకాలు అంటే బయట నుంచి వచ్చే కొన్ని కనిష్ట తక్కువలో తక్కువగా వాటిని తగ్గిస్తాయి. అంటే ఆదర్శ విధానం ఉన్నతమైనవి కాబట్టి చేస్తుంది. ఇక నిర్ణయాల యొక్క రకాలు ప్రోగ్రామ్డ్ అండ్ నాన్ ప్రోగ్రామ్ డిసిషన్ కార్యక్రమం కాని నిర్ణయాలు. కార్యక్రమం చేయబడింది, కార్యక్రమం చేయబడినవి. అంటే పాత్రలో పునరావృతం మరియు రొటీన్ అంటే దినచర్యలో సాధారణంగా జరిగే నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రామాణిక విధానం అభివృద్ధి చేయబడుతూ ఉంది. ఇది కార్యక్రమం చేయబడినవి. కార్యక్రమం నిర్ణయం కాని కూడా ఉంటాయి. అందులో సమస్యలు రొటీన్ అంటే సాధారణంగా జరిగే నిర్ణయాలు, వాటిలో సమస్యలు, కంప్యూటర్ సహకారికత, నిర్ణయకరణ, కార్యకలాపాల నిర్వహణ, పరిశోధన పద్ధతుల విశ్లేషణ అంటే రీసెర్చ్ చేస్తాడు. ఆ పరిశోధిస్తాడు ఎందుకు ఇలా జరిగింది, ఏ నిర్ణయం ప్రకారం ఏది ఎలా జరగలేదు, ఎందుకు జరగలేదు, తర్వాత వాటి యొక్క పద్ధతుల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇక మొదటిది నిర్ణయాల యొక్క రకాలలో కార్యక్రమ కాని నిర్ణయాలు, ప్రోగ్రామ్డ్ అండ్ నాన్ ప్రోగ్రామ్డ్ డిసిషన్. రెండవది వచ్చేసి వ్యవస్థాగత నిర్ణయాలు. చెస్టర్డే బర్నార్డ్ 1966లో నిర్ణయకరణను 2 రకాలుగా వివరించారు. ఒకటి వ్యవస్థీకరణ, మరి రెండవది వ్యక్తిగత నిర్ణయాలు. వ్యవస్థ నుండి నిర్ణయాలు, తర్వాత వ్యక్తిగత నిర్ణయాలు. రెండవది వ్యవస్థలో కింది నుండి పై వరకు అధికారత దత్త చేయబడి తీసుకునే నిర్ణయాలు వ్యవస్థీకరణ. అది మొదటిది. రెండవది వ్యక్తిగతం. ఇందులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తి సంస్థకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అప్పుడప్పుడు వాళ్ళు వ్యవస్థ ఎప్పుడైతే అడిగితే ఆ యొక్క వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కలదు. ఇక మూడవది సాధారణ మరియు ఏకైక నిర్ణయం. ఈ నిర్ణయాన్ని పీటర్ డ్రక్కర్ తీసుకుని చెప్పిన నిర్ణయం రకం. ఇది సాధారణ మరియు ఏకైక నిర్ణయంగా ఈయన 2 రకాలుగా వర్గీకరించాడు. ఇతను ఆర్టికల్ అయిన ది ఎఫెక్టివ్ డిసిషన్ 1667 సాధారణ నిర్ణయకరణలో గల గత పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. పీటర్ డ్రక్కర్ డిసిషన్ మేకింగ్ లో తీసుకున్న దానిలో నిర్ణయకరణలో గత పరిస్థితుల ప్రతిబింబిస్తుంది. అంటే జరిగిపోయిన విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని అర్థం. ఇందులో నియమాలు మరియు పద్ధతుల మరియు విధానాల వ్యవస్థపై ఆధారపడి ఉంటాయని చెప్తాడు. ఇతను ఏమంటే పీటర్ డ్రక్కర్ విధానాలు, ఇందులో నియమాలు మరియు పద్ధతులు, విధానాలు, వీటి యొక్క 2 వ్యవస్థపై ఆధారపడి చేయబడతాయి. ఇందులో పీటర్ డ్రక్కర్ ఏం చెప్తాడంటే ఒక సంస్థకు వ్యూహాత్మక నిర్ణయాలు కీలకమైన ఒక సంస్థకు వ్యూహాత్మక నిర్ణయాలు అతి కీలకంగా ఉపయోగపడతాయి. వ్యూహాత్మక నిర్ణయాలు ఎక్కువగా సంస్థాగత లక్షణాలు, బడ్జెట్ మరియు అత్యవసర విధాన విషయాలతో వివరిస్తాయి. ఇందులో పీటర్ డ్రక్కర్ ఏం చెప్తున్నా అంటే వ్యూహాత్మక నిర్ణయాలు అంటే సమస్య వచ్చిందనుకో వ్యూహాత్మకంగా ఒక చక్కటి విధానం అవలంబించి వాటిని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆస్కారం ఉండదు. అయితే ఎక్కువగా సంస్థాగత లక్ష్యాలు అంటే వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కావలసిన లక్ష్యాలు, ఆ లక్ష్యాలు నెరవేర్చడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ ఈ యొక్క అత్యవసర విషయాల్లో తర్వాత బడ్జెట్. ప్రతి వ్యవస్థకు కూడా బడ్జెట్ అనేది ముఖ్యం. బడ్జెట్ ప్రతి వ్యవస్థకు గుండెకాయ లాంటిది. బడ్జెట్ ఎంత ఉండాలి, ఎలా ఖర్చు పెట్టాలనేది నిర్ణయాత్మకంపైనే ఆధారపడి ఉంటుందని పీటర్ డ్రక్కర్ వివరిస్తున్నాడు. అయితే వీటిని మనం చెప్తున్నాం. ఇది సాధారణ వ్యూహాత్మక నిర్ణయాల్లో పీటర్ డ్రక్కర్ చెప్తాను. ఇక పీటర్ డ్రక్కర్ ఇక్కడ సాధారణ మరియు వ్యూహాత్మక నియమాలు. 4వది సాధారణ మరియు
వ్యూహాత్మక. ఇందులో నియమాలు, పద్ధతులు, విధానాల రూపకల్పనలో వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. ఏ వ్యవస్థ అయినా ఇందులో కూడా వ్యూహాత్మకమైన విధానాలను అవలంబించవలసిన ఆస్కారం ఉంటుందని చెప్పి, ఏదైనా అత్యవసర పరిస్థితి ఆ పరిస్థితిలో తీసుకునే నిర్ణయం వ్యవస్థ యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతూ ఉంది. నాలుగవది చెప్పాను, సాధారణమైన వ్యూహాత్మకం. ఐదవది విధానం మరియు నిర్వహణ నిర్ణయాలు. ఐదవది విధానం మరియు నిర్వహణ నిర్ణయాలు. ఈ రెండు నిర్ణయాలు మళ్ళీ వ్యూహాత్మక మరియు సాధారణ నిర్ణయాలుగా వర్గీకరించడం. విధానం మరియు నిర్వహణ 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 నిర్ణయాలు మళ్ళీ దీన్ని రెండు రకాలుగా చెప్తున్నారు. అవి ఒకటి వ్యూహాత్మక మరియు సాధారణ నిర్ణయాలుగా వర్గీకరించబడినవి. విధాన నిర్ణయాలు నేరుగా సంస్థ యొక్క విధాన విషయాలకు సంబంధించినవి. విధాన నిర్ణయాలు నేరుగా సంస్థకు విధాన విషయాలు అంటే ఆ సంస్థ ఎలా నడవాలి, ఏ విధానం అమలుపరచాలి, ఏ విధానంతో సంస్థ యొక్క అభివృద్ధికి చేరుకోవడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి. రెండవది సాధారణ నిర్ణయాలు సంస్థ యొక్క విధానాలను అమలు చేయడానికి తీసుకోబడి. సంస్థ యొక్క నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే సంస్థ విధానాల విషయాలు అవన్నీ కూడా ఆ తీసుకునే నిర్ణయాలు అమలు చేయడానికి తీసుకోబడిన నిర్ణయాలుగా చెప్పబడుతుంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మనం ఇప్పుడు చెప్తాం. 5 విధానం మరియు నిర్వహణలు 5 రకాలుగా చెప్పాను. 5 విధానాల గురించి చెప్పాను. మొదటిది వచ్చేసి నిర్ణయాల యొక్క రకాల్లో కార్యక్రమ నిర్ణయాల గురించి చెప్పాను. సంస్థాగత మరియు వ్యక్తిగత నిర్ణయాలు, సాధారణ మరియు ఏకైక నిర్ణయాలు, సాధారణ మరియు వ్యూహాత్మక నిర్ణయాలు, విధానం మరియు నిర్వహణ నిర్ణయాలు 2 రకాలుగా మీకు నేను వివరించాను. ఇప్పుడు నిర్ణయం తీసుకునే ప్రక్రియ అంటే ఎలా తీసుకుంటాం, హౌ టు మేక్ డిసిషన్ అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిర్ణయం తీసుకున్న ప్రక్రియ ఎలా ఉంటుంది? హౌ డిసిషన్ మేకింగ్, ఎందుకు ఎలా తీసుకుంటాను? నిర్ణయాలు తీసుకున్న ప్రక్రియలో తార్కిక మరియు క్రమబద్ధమైనవి. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో తార్కిక మరియు క్రమబద్ధమైనవి. ఇందులో సమస్యను నిర్వహించడం, ప్రత్యామ్నాయాలను కనుగొనడం మరియు అభిప్రాయాన్ని పొందుపరచడం, ఒక ప్రత్యామ్నాయాన్ని ఖరారు చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రక్రియలో ఉండే దశలు. అంటే ఏంటి? ఇందులో సమస్యను నిర్వచించడం అంటే ఎందుకు సమస్య వచ్చింది, ఆ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటివి, వాటికి ప్రత్యామ్నాయంగా వాటికి ఖరారు చేయాలి. ఇది దీని తర్వాత ఇది కాకపోతే ఇది ఇలా చేయవలసి ఉంటుందని నిర్ణయం తీసుకోవడం. అది ఆ నిర్ణయం తీసుకునే ముందు అభిప్రాయాన్ని పొందడం అంటే ఉన్నత స్థాయి మరి కింది స్థాయి వాళ్ళతో చర్చించి వారిని అభిప్రాయం తెలుసుకోవడం, ఒక ప్రత్యామ్నాయాన్ని ఖరారు చేయడం. అంటే తీసుకునే ముందు ఆ యొక్క లక్ష్యం నెరవేర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఇలా చేస్తారు అనే నిర్ణయాలు తీసుకున్న ప్రక్రియలో ఉండే కొన్ని దశలు ఉన్నాయి. ఒకటి సమస్యను నిర్వచించడం, అంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య ఉందా లేదా, అసలు సమస్య చిన్నదా పెద్దదా తీవ్రమైందా అనేది చెప్పబడుతుంది. రెండవది సమస్య గురించి సాధారణమైన నేపథ్య సమాచారం మరియు వివిధ దృక్కోణాలను పొందడం. సమస్య సాధారణమైన అంటే అన్ని విధాలతో వచ్చింది మరియు వివిధ దృక్కోణాలు అంటే వివిధ రకాలుగా అది ఏ రకంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం. మూడవది ఉత్తమమైన చర్యగా కనిపిస్తుందో లేదో అని తెలియజేయడం. ఏదైతే చర్య తీసుకుంటున్నామో, ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో అది ఉత్తమమైనగా కనిపించేలాగా చూడాలి. నాలుగవది ప్రతిపాదన మరియు తాత్కాలిక నిర్ణయాలపై విచారణ. ప్రతిపాదన, ఇది ఇలా చేస్తున్నాము, ఈ పని చేయబోతున్నాము, ఈ నిర్ణయం ఇది తాత్కాలికం, ఈ సమయం వరకే, 1 రోజు 2 రోజుల్లో ఉంటుంది, అది జీవితాంతం అంటే చాలా కాలం ఉంటుందా అంటే సమయం కొద్దిగా మధ్యమికంగా చాలా కాలంగా ఉండే నిర్ణయాలు తెలియజేయడం. మరియు తాత్కాలిక నిర్ణయాలకు
అంచనా వేయడం. తాత్కాలిక అంటే ఒక రోజు 2 రోజుల కోసం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తాత్కాలికంగా ఉంటని వాటిని అంచనా వేయడం. ఐదవది తాత్కాలిక ఆరవది నిర్ణయం తీసుకోవడం మరియు దానిని అమలు చేయడం. నిర్ణయం తీసుకోవడం మరియు దాన్ని ఏదైతే సమస్య వస్తుందో, ఏదైతే లక్ష్య నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి. అది అమలు చేయకపోతే ఆ నిర్ణయం వృధా వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుంది. మరియు ఏడవది వ్యవస్థలో పాలో మరియు ಹೊಸ పాలు అంటే వాళ్ళు చేస్తున్నారా లేదా, చెయ్యండి మీరు ఎప్పటివరకు ఉన్నారు, మరి రండి మీరు ఇలా చేయండి. అవసరమైతే పొందిన ఫలాలు వెలుగులోకి నిర్ణయీకరణని సేకరించాలి. అంటే అవసరమైతే ముందు రాబోయే కాలంలో వాటి యొక్క ఫలితాల వెల్లడిలో కూడా నిర్ణయం తీసుకోవాలి. ఫలితం ఇది వస్తుంది, రావాలి, ఖచ్చితంగా గెలుస్తాము, ఖచ్చితంగా చేసి తీరుతాము అనే నిర్ణయం తీసుకోబడాలి. వీటిని ఇప్పటి వరకైతే మనం అయితే 7 విషయాల గురించి చెప్పాము, 7 దశల గురించి చెప్పాము. దానివల్ల తెలిసింది ఏంటంటే సైమన్ అండ్ మార్చ్ 4 కార్యకలాపాల గురించి చెప్తున్నారు. సైమన్ అండ్ మార్చ్ 4 కార్యకలాపాలను వాళ్ళు చెప్పారు ఈ 7 దశలను. ఒకటి తెలివితేటల కార్యక్రమం, యాక్టివిటీస్, ఇంటెలిజెంట్ యాక్టివిటీస్ అంటారు దాన్ని. తెలివితేటల కార్యక్రమం అంటే వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందాలి, వచ్చిన సమస్యలు ఏంటిది, ఎలాంటి నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం చక్కగా ఆ సమస్య పరిష్కారం జరిగి ఫలితం రావాలి అన్నది ఇంటెలిజెంట్ కార్యక్రమం. దీన్ని తెలివితేటల కార్యక్రమం. రూపకల్పన కార్యక్రమం, సమేకింగ్ రూపకల్పన. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా, వ్యవస్థకు ఏ విధానంలో రూపకల్పన చేయాలి, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ వాటిని అన్వయించే విధానంగా రూపకల్పన కార్యక్రమం జరగాలి. ఇక ఎంపిక కార్యక్రమం మూడవది. ఒకటి తెలివితేటల కార్యక్రమం, రెండవది రూపకల్పన కార్యక్రమం, మూడవది ఎంపిక. ఎలా ఎంపిక చేస్తావు, తీసుకున్న నిర్ణయం ఏ విధానం ద్వారా ఎంపిక చేస్తున్నావు, సాధక బాధకాలు ఎలా ఉన్నాయి, వాటి విధానం వల్ల లాభాలు నష్టాలు ఎలా ఉన్నాయో ఆ ఎంపిక నిర్ణయం కూడా అతి ముఖ్యమైనది. ఇక మూల్యాంకన కార్యక్రమం, ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే అది ఆ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఎంతవరకు దాన్ని ఉపయోగిస్తామో, ఎంతవరకు దాని లాభ నష్టాలు వస్తున్నాయి అనేది ఎవాల్యుయేషన్ యాక్టివిటీస్ అంటారు. దాన్ని మూల్యాంకన కార్యక్రమంగా మనము చెప్పవచ్చు. ఇక నిర్ణయకరణ యొక్క నమూనాలు, మోడల్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అతి ముఖ్యమైన వ్యక్తి బిహేవియరల్ డిసిషన్ మేకింగ్లో అతి ముఖ్యమైన వ్యక్తి హెర్బర్ట్ సైమన్ నిర్ణయకరణ యొక్క నమూనాల గురించి చెప్తున్నప్పుడు సైమన్ యొక్క హేతుబద్ధమైన నమూనా, సైమన్ ఏదైతే చెప్తున్నాడో హేతుబద్ధమైన నమూనా. సైమన్ యొక్క రచన అయిన అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్ 1952లో వచ్చిన ఈ యొక్క పుస్తకంలో నిర్ణయకరణ తయారు గురించి వివరించబడింది. అడ్మినిస్ట్రేషన్ బిహేవియర్ పుస్తకంలో హెర్బర్ట్ సైమన్ నిర్ణయకరణ గురించి వివరించాడు. అతని ఆలోచన సంస్థ యొక్క నిజమైన మరియు ఆదర్శం కానిది, సంస్థకు నిజమైనది ఆదర్శం కానిదిగా నిర్ణయకరణను చెప్పాడు. అతను మొత్తం నిర్ణయం తీసుకోవడం, అతను ఏదైనా వ్యవస్థ మొత్తం నిర్ణయం, టోటల్ డిసిషన్ మేకింగ్ అని అంటారు. ఇది హేతుబద్ధమైన ఎంపికపై ఆధారపడి ఉండాలని నొక్కి చెప్పారు. ఏ నిర్ణయమైనా అది దాని హేతుబద్ధమైన ఎంపిక పై ఆధారపడి ఉండాలని నొక్కి చెప్పాడు. సాధనాలు అనగా సంస్థ యొక్క క్రమంలో ముందు దశ. సాధనాలు సంస్థ యొక్క ముందు క్రమంలో ఉన్న మొదటి దశ. గమ్యాలు అనగా అంతిమ దశ. ఇది మొదటి దశ ఏంది, సాధనాలు వ్యవస్థ ఎలా పనిచేయాలి, ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా అభివృద్ధి చెందవచ్చునో అనే సాధనాల ద్వారా ఆ యొక్క మొదటి దశ ఉంది. గమ్యాలు అనేవి అంతిమ దశ. అంటే మొదలుకొని
అంతిమం. మొదలు మరియు అంతిమంగా ఈ సాధనాలు, గమ్యాలనే విషయాల గురించి మన యొక్క సైమన్ తెలియజేస్తున్నారు. గమ్యాలను అనగా అంతిమము. వేరు వేరు దృక్పథాల నుండి చూసినప్పుడు సాధనే గమ్యం కావచ్చు. సాధనే గమ్యం. ఏ వ్యక్తి అయినా సాధనలో సమకూరు ధరలోనా అని అంటాడు. ఏదైతే సాధన చేస్తారో సాధన చేయగా అది తన లక్ష్యం నెరవేరుతాడు. ఒక విద్యార్థి రోజు చదవడం మూలంగా, ఆ సాధన చేయడం మూలంగా పరీక్షల్లో అంతిమం అది మన పరీక్షల్లో మొదటి దశకు చేరుకోవచ్చు, మొదటి స్థానంలోనే రావచ్చు. అది సాధనాలు, గమ్యాలుగా చెప్పవచ్చు. వేరు దృక్పథాల నుండి వేరుని చూసినప్పుడు సాధనే గమ్యం కావచ్చు అని ఎట్లా చెప్తున్నామో, గమ్యమే సాధన కావచ్చు. ఆ తర్వాత ఆశించిన వ్యక్తిగత హేతుబద్ధత. ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క ధర్మాన్ని తన వ్యక్తిగతంగా తన విధానాన్ని సూచించిన విలువలను ఉన్నత పరిస్థితుల్లో గరిష్టపరుస్తుంది. కనిష్ట నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే ఏదైతే పని ఇచ్చిందో, ఏదైతే నిర్ణీకరణ చేయబడిందో అది ఉన్నత పరిస్థితుల్లో గరిష్టపరుస్తుంది. అంటే ఉన్నత స్థాయిని అందుకుని చేయడంలో వ్యక్తిగత హేతుబద్ధత నిర్ణయం ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసి ఆత్మాశ్రయ హేతుబద్ధత. ఆత్మాశ్రయం. ప్రతి మనిషి కంటూ ఆత్మాభిమానం ఉంటుంది. ప్రతి మనిషి తన ఆత్మాభిమానం చంపుకొని పని చేయలేడు. తన యొక్క ధర్మానికి, తన యొక్క నియమాలకి, తన యొక్క ధర్మానికి మరియు తన యొక్క నిర్ణయాలకి కట్టుబడి ఉండి వాటి యొక్క విషయ పరిజ్ఞానం వీలు కలిగించినంత వరకు వీలంత హెచ్చు స్థాయిలో పనులు సాధించడం. ఆత్మాశ్రయం హేతుబద్ధతలో సైమన్ ఏం చెప్తున్నాడంటే, విషయ పరిజ్ఞానం ఉండాలి. చక్కటి విషయ పరిజ్ఞానం వీలు కలిగినంత వరకు వీలంత హెచ్చు స్థాయిలో పనులు సాధించడం. ఎవరైతే ఎక్కడైనా పనిచేస్తుందో వ్యవస్థలో అనుకున్న దానికంటే ఎక్కువ ఉత్పత్తిని సాధించడం, ఎక్కువ ఫలితాలను సాధించాలనేది ఈ యొక్క ఆత్మాశ్రయ హేతుబద్ధ విధానానికి ఒక ఉదాహరణ. చైతన్యయుత హేతుబద్ధత ఇది సాధనాలను, గమ్యాలకు అనుకూలంగా చైతన్యవంతంగా సర్దుబాటు చేస్తుంది. చైతన్య హేతుబద్ధత అంటే సాధనాలకు, గమ్యాలు. ఏవైతే సాధనాలు, గమ్యాలు ఇవి ఉన్నాయో వీటికి అనుకూలంగానే చైతన్యవంతమైన సర్దుబాటు చేస్తుంది. ఎప్పుడైతే సాధనాలు అనేవి ఉత్తమంగా ఉంటాయో గమ్యాలు కూడా ఉత్తమ స్థాయిలోకి వస్తాయి. కాబట్టి నాలుగోది ఉద్దేశపూర్వక హేతుబద్ధత. సాధనాలను, గమ్యాలను అనుకూలంగా ప్రత్యామ్నాయంగా సర్దుబాటు చేస్తుంది. చైతన్య హేతుబద్ధతలో సాధనాలు, గమ్యాలకు అనుకూల సాధనాలు ఏవైతున్నాయో ఏ పద్ధతులైతే చేస్తున్నామో, ఏ గమ్యాలతో చేరుకోవాలనో వాటికి అనుకూలంగానే ఇవి చైతన్యవంతమైన హేతుబద్ధత అయినటువంటి చైతన్యవంతంగా సర్దుబాటు చేస్తుంది. ఏదేవి? సాధనాలు మరియు గమ్యాలు. ఇక నాలుగవది ఉద్దేశపూర్వక హేతుబద్ధత. ఏంటిది? నాలుగవది ఉద్దేశపూర్వక హేతుబద్ధత. సాధనాలను మరియు గమ్యాలకు అనుకూలంగా ప్రత్యామ్నాయపూర్వకంగా సర్దుబాటు చేస్తుంది. ఏంటిది? సాధనాలు అనేవి గమ్యాలకు అనుకూలంగా ప్రత్యామ్నాయపూర్వకంగా సర్దుబాటు చేస్తుంది. అంటే ఒకరికి ఏదో ఉంది, ఆ యొక్క వస్తువు రాలేదు. ఎవరికి ఉంది, ఇంకొక చోటు ఉంది, ఆ యొక్క వస్తువు మన చోటికి వచ్చే వరకు వాటిని ఉపయోగించే ఒక విధానంలో సర్దుబాటు అనేది అతి ముఖ్యం. జీవితంలో ప్రతి వ్యక్తి సర్దుబాటు లేకుండా ఏ పని చేయలేడు. ఏ వ్యవస్థలోనే మనుగడడం అంత ఉన్నతమైనదిగా ఉండదు, చాలా కష్టమైనదిగా చెప్పబడుతుంది. ఇక ఉద్దేశపూర్వక హేతుబద్ధత. సాధనాలు,
గమ్యాలకు అనుకూలంగా ప్రయత్నపూర్వకంగా సర్దుబాటు చేస్తుంది. ఏదైనా వస్తువు ఏదైనా చేస్తే అది ప్రయత్నం చేయాల్సింది మనం. ఆ ప్రయత్నం చేయకపోతే ఏది కూడా రాదు. మనం చదివితేనే మనకు అర్థమవుతుంది, అప్పుడు రాయగలుగుతాం. చదవకుండానే మనం ఏది కూడా రాయలేము, ఏ నిర్ణయం కూడా తీసుకోలేము. కాబట్టి ఈ యొక్క విధానంలో మనము చెప్తున్నాం. ఈ యొక్క ఉద్దేశ హేతుబద్ధతలో మనం చేయాల్సిన విధానంలో ఎలా ఉంటుందంటే, విధానంలో ప్రయత్నపూర్వకంగా సర్దుబాటు చేస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా సర్దుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వ్యవస్థ గమ్యాలకు అనుగుణంగా ఉండే ప్రవర్తన. వ్యవస్థాగత హేతుబద్ధత అనగా వ్యవస్థ గమ్యాలకు అనుగుణంగా ఉండే ప్రవర్తన బిహేవియర్. అందులో మార్పు ఆ యొక్క ఎక్కడ వ్యవస్థలో చాలా వరకు వ్యవస్థ యొక్క లక్ష్యం నెరవేరడానికి ప్రవర్తన అనేది చాలా ముఖ్యమైనది. ఆ ప్రవర్తన లేకపోతే వాళ్ళలో ఉండే మార్పు, వాళ్ళ బిహేవియర్ అనేది ఆ సంతులిత హేతుబద్ధత గురించి తెలియజేస్తుంది. దీని వలంగానే ఆ సంస్థ తన యొక్క విధాన రూపకల్పన చేయబడుతుంది. ఇది మనం హేతుబద్ధ నిర్ణయంలో చెప్తున్న నమూనాలు. ఇక్కడ హేతుబద్ధత, వ్యక్తిగత హేతుబద్ధత ఎలా ఉంటుందంటే, వ్యక్తి యొక్క లక్ష్య సాధనకు అనుగుణంగా ఉండే ప్రవర్తన. వ్యక్తిగత హేతుబద్ధత అంటే ఏ వ్యక్తి ఈ 5 వేలు ఒకేలాగా లేవో, 5 వేలు ఎలాగా లేవో, 5 మనుషులు కూడా తమ యొక్క వ్యక్తిగత లక్ష్య సాధనలు వేరువేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ సైమన్ ఏమంటే, వ్యక్తిగత హేతుబద్ధలో వ్యక్తిగత లక్ష్య సాధనకు అనుగుణంగా ఉండే ప్రవర్తన చేయాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన బిహేవియర్ వ్యక్తిగత లక్ష్య సాధనం నెరవేరేలాగా ఉండాలని చెప్తున్నాం. పాలనా ప్రవర్తనలో సంపూర్ణ హేతుబద్ధత ఉంటుందని మన సైమన్ తిరస్కరించాడు. పాలనా ప్రవర్తనలో సంపూర్ణ హేతుబద్ధత ఉంటుందనడాన్ని సైమన్ తిరస్కరించాడు. సంపూర్ణ హేతుబద్ధత ఉండదు అని చెప్తున్నాడు. ఎక్కడ పాలనా ప్రవర్తన అంటే ఇక సంస్థలో పరిపాలనలో ప్రవర్తన అదేమంటున్నాడు, హేతుబద్ధత ఉండడాన్ని సైమన్ తిరస్కరించాడు. వాస్తవంగా మానవ ప్రవర్తన పూర్తిగా హేతుబద్ధంగా కాక నిర్హేతుకంగా ఉండక పరిమిత హేతుబద్ధతతో ఉంటుందని సైమన్ ప్రతిపాదన. ఏమంటారంటే సైమన్, వాస్తవంగా మానవ ప్రవర్తన పూర్తిగా హేతుబద్ధంగా కానీ నిర్హేతుకంగా అంటే అలా అవును కానీ కాదు అనే కానీ ఉండకుండా పరిమిత హేతుబద్ధత, దీన్ని బాండెడ్ రేషనాలిటీతో ఉంటుందని సైమన్ ప్రతిపాదించాడు. ఇది నమూనా మోడల్, సైమన్ నమూనా. ఏంది హేతుబద్ధ బాండెడ్ రేషనాలిటీ నమూనాలో మనం దాని నుంచి నేను మీకు వివరించాను. రెండోది లిండ్స్బర్గ్ ఇంక్రిమెంటల్ మోడల్. చార్లెస్ ఈ లిండ్బ్లామ్ ఆయన యొక్క ఒక పత్రం అందుతుందో, ది సైన్స్ ఆఫ్ మోడలింగ్ త్రో అంటే ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞానం మోడలింగ్ త్రూ ఆ యొక్క విధానం విలువ భావన అంటే నిర్ణయకర తయారిక విధానం ఇంక్రిమెంటల్ నమూనా చెప్పాడు. ఈయన చార్లెస్ లిండ్బ్లామ్ ఇతను ఏం చెప్తున్నాడంటే, ఇతను నిర్ణయకరణ తయారిక విధానం ఇంక్రిమెంటల్ నమూనాగా ఉంటుందని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితి నుండి దశల వారీగా మరియు చిన్న స్థాయిల వారీగా నిరంతరం అభివృద్ధి చెందవలసి ఉంటుందని ఈ యొక్క చార్లెస్ ఈ లిండ్బ్లామ్ ఇన్ దిస్ ఆర్టికల్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ మోల్డింగ్
త్రో అనే దానికి ఈ యొక్క చార్లెస్ వివరించాడు. చార్లెస్ థియలింగ్టన్ వివరించాడు. ఏమిచ్చాడు? ద సైన్స్ ఆఫ్ బాటిలింగ్ త్రో ఏమిచ్చాడు? ద ఇంక్రిమెంటల్ మోడల్ గురించి ఈయన వివరించాడు. ఇక మూడవది వచ్చేసి ఎడిసన్స్ మిక్స్డ్ స్కానింగ్ మోడల్. ఎడిసోని మిక్స్డ్ మోడల్గా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఎడిసోని మిక్స్డ్ మోడల్ అంటే మిశ్రమ స్కానింగ్ మోడల్. ఎడిసోని మిక్స్డ్ స్కానింగ్ మోడల్. స్కానింగ్ అంటే రూపాన్ని తీసుకోవడం, ఉన్నట్టుగా జిరాక్స్ మిషన్ చేస్తుంది, జిరాక్స్ కాపీ. అయితే స్కాన్ చేస్తుంది అంటే నీలో ఉన్న నీలో ఉన్న లక్ష్యాలు అని ఎలా ఉంటుందో, ఆ యొక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందో ఆ నిర్ణయం గురించి ఎడిసోనిస్ చెప్తున్న మిశ్రమ స్కానింగ్ నియంత్రణ నమూనా. ఇది యాండీ ఎడిసోని ఇన్ ఆర్టికల్ ఏతుందో పేపర్లో ద థర్డ్ అప్రోచ్ టు డిసిషన్ మేకింగ్, మూడవ విధాన రూపకల్పనలో ఈ యొక్క మోడల్ని చెప్తున్నాడు. ఆ మోడల్ పేరు ఏంటంటే ఇక్కడ థర్డ్ అప్రోచ్ టు డిసిషన్ మేకింగ్ 1967 had అబోకేటెడ్ అంటే ప్రయత్నించి చూడు, ఏదైనా వస్తే చెయ్యి, లేకపోతే లేదు అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి ఎడిసోని మిశ్రమ స్కానింగ్ నమూనా, ఎడిసోనిస్ మిశ్రమ అనేది నిర్ణయం తీసుకొని వ్యూహాల వాస్తవికత వివరణ మరియు ఇది మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి ఒక నమూనా అని అతను గమనించాడు. ఇంకేంటి చెప్పాడంటే ఇతను మిశ్రమ స్కానింగ్ నమూనాను అనేది నిర్ణయీకరణలో నిర్ణయం తీసుకునే వ్యూహాల విస్తృతగత యొక్క వివరణ మరియు మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి ఈ యొక్క మిక్స్డ్ స్కానింగ్ మోడల్ ఉపయోగపడుతుందని ఎడిసోనిస్ చెప్తున్నాడు. ఇతని వివరించిన విధానం ప్రకారం మనకు చెప్తుంది. అయితే ఇక్కడ మనం చెప్తున్నప్పుడు ఎడిసోని చెప్తున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో వాటి గురించి మనకు చెప్తున్నాము. ఎడిసోనితో పాటు వివిధ రకాలుగా ఆయన నిర్ణయం ఎలా ఉంటుందంటే వాస్తవికంగా ఉండాలి. వ్యూహాలు ఏదైతే చేస్తున్నావో, ఏదైతే వ్యూహాన్ని నువ్వు పండిస్తున్నావో ఆ వ్యూహం అనేది వాస్తవికంగా ఉండాలి. అది చక్కటి వివరణాత్మకంగా ఉండాలి. ఇది మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి ఒక నమూనా. మిక్స్డ్ స్కానింగ్ నమూనా అనేది ఒక మెరుగైన చక్కటి నిర్ణయం తీసుకునే ఆస్కారం కలిగినది అని ఈ యొక్క ఎడిసన్ ఈ యొక్క నమూనాను అతను గమనించి ఈ నమూనా ద్వారా డిసిషన్ మేకింగ్ ఎలా ఉంటుందో అని ఉపయోగించుకున్నాడు. ఇక నాలుగవది డ్రార్. ఎజికల్ డ్రార్ అనే వ్యక్తి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతను పబ్లిక్ పాలసీ మేకింగ్ అనే విధానంలో రీఎగ్జామిన్డ్ అనే ఒక పుస్తకంలో ఎజికల్ డ్రార్ ఏం చెప్తున్నాడంటే విధాన రూపకల్పన యొక్క వాంఛనీయ నమూనాని సమర్థించాడు. ఎవరు? ఎజికల్ డ్రార్ ఇతను 1989వ సంవత్సరంలో ఆప్టిమల్ మోడల్ను ఏర్పాటు చేశాడు. ఇది ఆప్టిమల్ నమూనాలో ఏదైతే ఉందో డ్రార్, ఇది గుణాత్మకమైనది కాదు, పరిణాత్మకమైనది. ఇది విధాన రూపకల్పనలో ఆప్టిమల్ మోడల్ ఏదైతే ఉందో ఇది గుణాత్మకమైనది. అంటే ఇది ఒక గుణం, ఒక విధానం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితమైన గుణాత్మకం కాదు, కానీ పరిణాత్మకం ఏంటంటే అవసరాన్ని బట్టి రానున్న కాలంలో
అది తన యొక్క పరిణాత్మకంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని చెప్పాడు. ఇది హేతుబద్ధమైన మరియు అదనపు హేతుబద్ధమైన అంశాల గురించి ఇది కలిగి ఉంది. ఇందులో ఇప్పుడు రెండోది ఏమవుతుందంటే రెండో దానికి కదా ఇది హేతుబద్ధమైన మరియు అదనపు హేతుబద్ధమైన అంశాలు ఇందులో కలగలిపి ఉన్నాయి. ఇందులో ఇది ఆర్థిక హేతుబద్ధమైనప్పటికీ హేతుబద్ధమైనది. ఇందులో ఆర్థిక హేతుబద్ధమైనది హేతుబద్ధమైన ప్రాథమిక హేతుబద్ధమైనది. అంటే ఎప్పుడైతే ఆర్థికంగా హేతుబద్ధమవుతుందో దాన్ని ప్రాథమిక హేతుబద్ధంగా చెప్పబడుతుందని ఈ కోడ్రాడ్ వెంచర్. ఇది మేటి విధానం తయారీకి సంబంధించింది. ఉదయం లేచిన మొదలు సాయంకాలంకు ఒక విధానం నడుస్తుంది. ఒక కార్యాలయంలో ఒక వ్యవస్థ ఎలాంటి విధానం ఉంటుందో దాన్ని ఈ యొక్క విధానంలో మేటి విధాన తయారీకి సంబంధించిగా చెప్పబడుతుంది. ఇది చాలా అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆప్టిమల్ మోడల్, ఆప్టిమల్ నమూనా అనేది ఇది విధాన తయారీ సంబంధించింది మరియు ఇది చాలా అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆప్టిమల్ ఆప్షనల్ ఇస్తున్నాను, ఇది పద్ధతి చేస్తున్నాను, మీరేమన్నా సజెషన్ చేస్తున్నారా, అవసరమైతే పూర్తి సారాంశ విధానాన్ని తొలగించి అత్యున్నతమైన సారాంశాన్ని అందులో పొందపరిచి ఆ యొక్క విధానాన్ని అమలుపరచవచ్చునని నీకు తెలియజేస్తున్నాను. అయితే ఇది చాలా అభిప్రాయాన్ని కలిగి ఉంది. ఎప్పుడైతే ఇది ఆప్టిమల్ మోడల్ ఉందో ఇది చాలా అభిప్రాయాన్ని కలిగి ఉంది. చాలా అంటే చాలా, అది 100 పైగా వేలకు లాగా ఎంతోమంది ఈ యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంది. ఏ యొక్క అభిప్రాయం అంటే క్రిటిసైజ్ ది అయితే ఇది చాలా విధాన రూపకల్పన విధాన నిర్ణయాలు కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కోహెన్ మార్చ్ అండ్ ఆరోది కోహెన్ మార్చ్ అండ్ ఓస్లెన్ గార్బేజ్ క్యాన్ మోడల్. ఇది గార్బేజ్ క్యాన్ మోడల్. ఇది మైకల్ కోహెన్, జేమ్స్ మార్చ్ అండ్ జాన్ ఓల్సన్ ఈ ముగ్గురు యొక్క కలయికను దీన్ని గార్బేజ్ క్యాన్ మోడల్గా చెప్పవచ్చు. ఇది నిర్ణయాలు తీసుకోవడం సమస్యలతో మొదలై పరిష్కారంతో ముగుస్తుంది. ఇది ఏం చేస్తుందంటే నిర్ణయాలు తీసుకోవడం మరియు అది సమస్యల యొక్క పరిష్కారంతో ముగుస్తుంది. ఏ నిర్ణయం వ్యవస్థ యొక్క విధానంలో మనకు ఈ యొక్క విధానం చెప్పుకున్నప్పుడు దానికి ఇందులో ఈ మోడల్లో ఏమని చెప్తున్నా అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ దాని యొక్క ఏదైతే సొల్యూషన్స్ ఏం చెప్తున్నాడో ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్య యొక్క పరిష్కార మార్గాలు ఈ యొక్క గార్బేజ్ క్యాన్ మోడల్లో చెప్పబడుతుంది. ఈ గార్బేజ్ క్యాన్ మోడల్లో పరిస్థితుల ప్రభావం వల్ల ఇది ఆ యొక్క ఎవరైతే పాల్గొంటున్నారో అది ఒక నీటిలో మునిగే పడవ, నీటిలో ప్రయాణిస్తున్న పడవ కిందికి పైకి ఎలా అవుతుందో ఆ యొక్క కిందికి పైకి కాకుండా అది ఒక విధానం రూపకల్చండి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది మహల్లో ఉన్న ఆ సంస్థలో ఉన్న వ్యవస్థలో ఉన్న వ్యక్తుల మధ్య ఒక పరిష్కార మార్గాన్ని పొందడానికి నిర్ణయం తీసుకోబడుతుంది. వీటితో పాటు ఎవరైతే డిసిషన్ మేకింగ్ చేస్తున్నారో మిక్స్డ్ టుగెదర్ అంటే కలిసి వాటిని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇక్కడ వాటిలో ఉన్న పరిస్థితులు ఏంటంటే వాటి యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఏ సమస్యలు అయితే వచ్చాయో ఆ సమస్యలు ఏ రకంగా వాటిని
రూపుమాపవచ్చునో, వాటి విధానాల రూపాన ఎలా చేయొచ్చునో దీని గురించి మనము తెలియజేస్తున్నాడు. అయితే ఆ ఇచ్చిన సమస్యలను ఆ ఇచ్చిన సమస్యలను ఆ సమస్యలను రూపుమాపడానికి తీసుకున్న నిర్ణయము ఎలా ఉంటుందంటే ఆ యొక్క సమస్యల యొక్క పరిష్కార మార్గాన్ని కనుగొనేలాగా ఈ యొక్క దాని గురించి ఈ యొక్క ఓహెన్ మార్చ్ అండ్ ఓల్సెన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలుగా మనము చెప్పవచ్చును. ఇక ఈ యొక్క నమూనా ఇది కొన్ని విధానాలతో దాన్ని విమర్శకు మరియు కొన్ని ఇరేషనల్ మోడల్ డిసిషన్గా చెప్పడానికి ఉంది. దీన్ని వాళ్ళు విమర్శకు గురైంది. ఇర్రేషనల్ అంటే పరిమిత హేతుబద్ధత కాదు అని ఈ యొక్క డిసిషన్ నిర్ణయానికి చెప్పబడింది. ఇందులో మనం కొన్ని విషయాలు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రార్ ఆప్టిమల్ మోడల్లో ఒకటి మెటా పాలసీ మేకింగ్ అనేది ఒక స్టేజ్, ఒక పద్ధతి. మెటా విధాన రూపకల్పన స్థాయి ఏం చెప్తుందంటే అది ఎలా పనిచేస్తుంది, ఆ యొక్క విధానంలో ఎలాంటి విలువలు కలిగి ఉన్నాయి. దాంట్లో మనం మళ్ళీ మధ్యలోకి వచ్చాము. ఎక్కడ అంటే ఏ మోడల్ అంటే మోడల్ నెంబర్ 4లో మనం ఆప్టికల్ మోడల్లో కొన్ని విషయాలు మీకు చెప్పడం మర్చాను. అవి ఇప్పుడు నేను చెప్తున్నాను. ప్రాసెసింగ్ రియాలిటీ, అది తయారు చేసే విధానం ఎలా ఉందంటే అది ఖచ్చితంగా నిజరూపమైనది ఉండాలి. ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్, ఆ తయారు చేసే విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను ఎలా తొలగించుకుంటారనే దాని గురించి చెప్పబడింది. ఇక్కడ ఆ యొక్క విధానంలో దాని ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, ఆ యొక్క నిర్ణయీకరణ గురించి తెలుసుకోవడం. ఎవరు చెప్తున్నారు అంటే ఆ ఉన్న ఉద్యోగుల, ఆ యొక్క సంబంధించిన వ్యక్తుల అని, ఆ యొక్క పరిణామక్రమం, ఆ యొక్క పద్ధతి మరియు దాని యొక్క అభివృద్ధికి పొందవలసిన వివిధ రూపాలను కూడా తెలుసుకోవాల్సిన ఆస్కారం. ఇందులో మెటా పాలసీ నిర్ణయీకరణ యొక్క స్థాయిలు, ఇది డిజైనింగ్ ఎవాల్యుయేటింగ్ దాని యొక్క రూపకల్పన యొక్క పరిణామ క్రమం గురించి మనము తెలుసుకోవాల్సింది. అది ఎలా దీని యొక్క రూపకల్పన మళ్ళీ రీడిజైనింగ్, తిరిగి తన యొక్క రూపాన్ని పాలసీ మేకింగ్ సిస్టమ్ దాని యొక్క రూపకల్పన, ఆ విధాన నిర్ణయీకరణను సిస్టమ్ ఏ పద్ధతిలో చేయాల్సి ఉంటుందో దాని గురించి తెలుసుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం వస్తే ఆ యొక్క ఏ ప్రాబ్లం, ఏ సమస్యలు ఎవరికి అవి సంధానించబడ్డాయి, ఎవరికి ఇవ్వాల్సినది, అందులో విలువలు మరియు దాని యొక్క విధానాలు ఎక్కడి నుంచి తీసుకుంటుంది, దాని యొక్క విలువల యొక్క ఏ పద్ధతి ఎక్కడి నుంచి రిసోర్స్ వాల్యూస్ అండ్ రిసోర్స్, విలువలు మరియు దాని యొక్క విధానాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది మెటా పాలసీ విధానం నుంచి మనము చెప్తున్నాం. అయితే ఈ యొక్క విధాన రూపకల్పనలో అది ఎక్కడ సంధించబడింది, ఏ విధానం రూపకల్చింది, ఏ స్ట్రాటజీ, ఏ పరిస్థితుల వలన ఏ విధాన రూపకల్పనలో ఏ యొక్క ప్రక్రియలో వీటిని చేశారన్న దానికి చెప్పడం జరుగుతుంది. ఇంకా పాలసీ మేకింగ్ స్టేజ్ అంటే విధాన రూపకల్పన స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది అంటే విధాన రూపకల్పన అనేది ఇది ఒక చక్కటి అంటే ఖచ్చితత్వమైన రూపకల్పన. ఇది ముందుగా ప్రతి ఒక్క దాంట్లో ఒక 7 విధానాల్లో తెలియచేయబడింది. మొట్టమొదటి సబ్ అలోకేషన్ రిసోర్స్ అంటే తర్వాత ఉప విధానమైన విధానాలను అందులో ఏర్పాటు చేయబడడం. తర్వాత ఎస్టాబ్లిషింగ్ ఆపరేషనల్ గోల్స్ అంటే ఏర్పాటు చేయడం, సంస్థ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేసి దాన్ని ఒక విధానంలో ఒక పద్ధతిలో ఏర్పాటు చేసిన ఆవశ్యకత ఉంది. ఇక నాలుగోది దాన్ని ఏ రకంగా ఏర్పాటు చేయాలి,
చేసింది దాన్ని ఒక పర తర్వాత ఆల్టర్నేట్ ఇది కాకపోతే ఇది అన్నట్టుగా అంటే ఆ యొక్క విధానంలో ఈ యొక్క విధానం ఏర్పరచడం కొత్త నూతన విధానం పాత విధానంలో కొత్త విధానం ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని ముఖ్యమైన గుడ్ వన్స్ అందులో అన్ని ఏర్పాటు చేసిన విధానంలో ఏదైతే ఉన్నతమైన విధానం గుడ్ వన్స్ అందులో అతి ఉన్నతమైన విధానాన్ని ఎంపిక చేసుకోవాల్సిన ఆస్కారం కలదు. ఇక్కడ ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో ఏదైతే దానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నామో ప్రిడిక్షన్స్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ అంటే దానికి కావాల్సిన ప్రాథమిక విధానంలో దాని యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు పొందుతాము, ఆ తర్వాత దాని యొక్క ధర ఆ వస్తువు యొక్క ధర ఏదైనా కావచ్చు దాని యొక్క ధర మరియు దాని యొక్క విధి విధానాలలో వేరే వేరే రకంగా వేరే విధానాలలో అవసరమైతే దాని ప్రతి రూపకంలో ఎలా ఉంటుందో అనే విధానాన్ని నిర్ణయకరణగా చెప్పవచ్చును. ఇక ఒక దానితో ఒకటి ఏర్పాటు చేయడం. ఆరవది కంపేరింగ్ అంటే దేనితో దేనికి నిర్ణయం ఎలా తీసుకున్నావో చెప్తున్నాము. దాని యొక్క ఉపయోగాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క ధరలు ఎలా ఉంటున్నాయి, విధి విధానాలలో వేరే వివిధ రకాలైన ప్రత్యామ్నాయ విధానాలను ఒక ఉన్నతమైన ఒక బెస్ట్ వన్ ఆ యొక్క ప్రత్యేకమైన విధానాల్లో ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక ఏడవది ఇవాల్యుయేషన్ ఆఫ్ ద బెనిఫిట్స్ అంటే దాన్ని ఎలా ఉంటున్నాం, దాన్ని ఏ రకంగా పనిచేస్తుంది, దాని యొక్క లాభాలు ఎలా ఉంటాయి, ఆ లాభాలలో ఎలా వస్తున్నాయి, దాని యొక్క లాభాలలో ఉన్న ధరలు ఎలా ఉంటున్నాయి, అందులో ఉన్నతమైన ధరని ఉన్నతమైన ప్రత్యామ్నాయ రూపంలో దాన్ని డిసైడ్ చేసి అంటే దాన్ని ఎంపిక చేసి అది ఒకటి మంచిదా కాదా, అది గుడ్ ఆర్ నాట్, మంచిదా చెడుదా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ యొక్క పాలసీ మేకింగ్లోని 7 విధానాలు 7 అంచెల గురించి మీకు నేను వివరించాను. ఇక ఇందులో పోస్ట్ పాలసీ మేకింగ్ స్టేజ్ ఇది మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఇందులో ఆ 4వది డ్రార్ ఆప్టిమల్ మోడల్లోని ఎథికల్ డ్రార్ అనే వ్యక్తి గురించి వివరణాత్మకంగా నేను మీకు వివరిస్తున్నాను. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నామంటే మెటా పాలసీ మేకింగ్ స్టేజెస్ చెప్పాను. 1, 2, 3, 4, 5, 6, 7 అలా 7 అంచెల గురించి చెప్పాను. ఇక్కడ ఈయన డిఫరెంట్ స్థాయిల గురించి చెప్పాము. ఇక్కడ రెండోది పాలసీ మేకింగ్ స్టేజ్, ఒకటి మెటా పాలసీ మేకింగ్ స్టేజ్ అంటే రెండోది పాలసీ మేకింగ్ స్టేజ్, మూడోది పోస్ట్ పాలసీ మేకింగ్ స్టేజ్. విధాన తర్వాత ఉండే నిర్ణయానికి ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది చివరి స్టేజ్, ఫైనల్ స్టేజ్. దీన్ని ఎలా ఫ్లోటెడ్ అని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి. ఒక నావ నీళ్ళలో వెళ్తుంటే ఇది పాలసీ విధాన నిర్ణయకరణ ఫ్లోటింగ్ అవ్వాలి. అది చుట్టుపక్కల మరియు అన్ని విధానాల్లో అన్ని స్థాయిల్లో అన్ని అంచెల్లో అన్ని లక్షణాల్లో దీని యొక్క నిర్ణయం తీసుకోబడగలగాలి. అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇది ఉన్నత కార్యనిర్వాహకుడు మరియు ఉన్నతమైన స్థాయిలో దీని ఖచ్చితత్వమైన స్థాయిలో దీన్ని లెక్కించవలసి ఉంటుంది, దీన్ని కొలవవలసి ఉంటుంది. దీన్ని మూల్యాంకనం చేయబడవలసి ఉంటుంది. ఏది పోస్ట్ పాలసీ మేకింగ్ మూల్యాంకనం అంటే ఏంటంటే ఇవాల్యుయేటింగ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎగ్జాక్టింగ్ అండ్ ఫైనల్ టేకింగ్ అంటే దీన్ని ఎలా మోహించాలంటే చివరిగా దాని నిర్వహణ విధానంలో దాని యొక్క ఉన్నతమైన ఖచ్చితత్వంగా దాన్ని లెక్కించగలగాలి. దాని యొక్క రూపము మనకు తెలియపరుస్తుందని చెప్తుంది. ఆ తర్వాత
ఫీడ్‌బ్యాక్ అంటే దాన్ని ఎలా పనిచేస్తుందనేది, దాని యొక్క విధాన నిర్ణయాల యొక్క విధి విధానాల యొక్క దాని యొక్క లాభాలు, దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో దాని యొక్క స్ట్రెంథెనింగ్ ద పాలిసీస్, దాని యొక్క ఉన్నతమైన ఖచ్చితత్వమైన విధానాలు ఎలా ఉన్నాయో చెప్తుంది. ఇందులో 3 పేజెస్ ఉన్నాయి. ఇందులో 3 పేజెస్ ఉన్నాయి. ఒకటి మోటివేటింగ్ ద ఎగ్జెక్యూషన్ ఆఫ్ పాలిసీ. మోటివేటింగ్ అంటే ప్రేరణ. మనిషిని ఎలా ప్రతి ఒక్కరూ ప్రేరణ జరిగి ఉండాలి. ప్రేరణ అనేది కార్యనిర్వాహకంగా ఉండే విధానం. ప్రేరణ అనేది నిర్ణయకరణ అనేది ఎలా ఉండాలంటే మోటివేట్. ప్రేరణపూర్వకంగా ఉండాలి. ప్రేరణ అంటే చేయలేని వ్యక్తిని పని చేయించగలగాలి. రెండవది పోస్ట్ పాలసీ మేకింగ్లో ఎగ్జిక్యూటింగ్ ద పాలసీని కార్యనిర్వహణ విధానంలో కార్యనిర్వాహకుడుగా దానిని ఎలానంటే దాన్ని అమలుపరచగలగాలో ఆ విషయం గురించి తెలుస్తుంది. అయితే మూడోది వచ్చి ఇవాల్యుయేటింగ్ పాలసీ మేకింగ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద పాలసీ అంటే ఎలా పాలసీ విధానాన్ని మూల్యాంకనము చేస్తున్న విధానంలో దాంట్లో ఉండే విధాన అమలుకు రూపకల్పన ఎలా చేయాలనో తెలియజేస్తుంది. ఇక్కడ చివరి కమ్యూనికేషన్ ఫీడ్బ్యాక్ అంటే ఎలాంటి సమాచార సంబంధం కలిగి ఉంది, అలాగా ఏ విధానం, ఏ రూపకల్పన, ఏ సమాచార సంబంధం, ఏ రూపంలో, ఏ దారిలో అది ఈ వ్యక్తుల మధ్య దానిని అనుసంధానం చేయబడిందో తెలియజేస్తుంది. ఇది అలా చేయడం మూలంగా ఇది ఒక చక్కటి ఉదాహరణగా డ్రార్ తన యొక్క ఏదైతే మోడల్ అయితే ఉందో, ఏది ఆప్టిమల్ మోడల్లో మనకు 3 విషయాలు చెప్పారు. ఒకటి మెటా పాలసీ మేకింగ్ స్టేజ్, రెండోది పాలసీ మేకింగ్ స్టేజ్, మూడోది పోస్ట్ పాలసీ మేకింగ్ అంటే తదనంతరం. ఈ 2 తదనంతరంగా అంటే అది అయిపోయిన తర్వాత పోస్ట్ పాలసీ మేకింగ్గా ఎలా వచ్చిందో మనకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2015 తర్వాత ఇది పాలసీ విధానం ఎట్లా అమలు పరుస్తున్నారు, ఇది మెటా పాలసీ మేకింగ్ ఏ రకంలో, ఏ స్టేజ్లో ఎన్ని రకాలుగా ఇది అభివృద్ధి చెందింది, ఎన్ని రకాలుగా ఇది రూపాంతరం చెంది వ్యవస్థలో ఇది ఉపయోగకరంగా ఉంది, వ్యవస్థలో ఎలా దీన్ని అన్వయించారు అనే విషయాన్ని చెప్పింది. ఈ ఒక్క విధానాలు అన్నీ కూడా అకాడమిక్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది డిఫరెంట్ గ్రూప్స్, ఈ యొక్క ఆప్టిమల్ మోడల్ అనే విధానం వివిధ గుంపులుగా, వివిధ రూపాల్లో, వివిధ గ్రూపుల్లో తెలియదు. అకాడమియా అంటే ఇది ఒక అధ్యయన విధానంలో కూడా ఉపయోగపడుతుంది. ఇన్వాల్వ్డ్ ఇది ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఎన్జిఓస్లో కూడా ఈ ఒక మోడల్ ఏదైతే చెప్తున్నాడో డ్రార్, ఇది ఆప్టిమల్ నమూనాలో ఈ చెప్తున్న విధానంలో గ్రూప్స్ అంటే వివిధ రకాలైన వ్యక్తులు, వివిధ రకాల సముదాయాలు, అకాడమిషన్ అధ్యయనంగా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ అంటే కార్యక్రమాలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మరి కామన్ పీపుల్, సాధారణ ప్రజలు కూడా ఈ యొక్క ఆప్టిమల్ నమూనాను అన్వయించడానికి ఆస్కారం ఉంటుందని డ్రార్ చెప్తున్నాడు. ఇంకా ఇది వివిధ రకాలుగా, వివిధ స్థాయిల్లో, మరియు ఇది రెండో రకం సెకండ్ పేజ్, రెండో స్థాయిలో కూడా ఏదైతే విధాన రూపకల్పన చేస్తామో అందులో కోర్ కమిటీ ఉంటుంది. ఉన్నత స్థాయి కమిటీ కూడా ఈ యొక్క ఉన్నత స్థాయి కమిటీ ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లో కూడా పాలసీ విధానాన్ని రూపొందించినప్పుడు ఎడ్యుకేషన్ పాలసీ అంటే విద్యా విధానాన్ని రూపొందించినప్పుడు కూడా కరెంట్లీ అంటే ప్రస్తుతం కూడా ఎడ్యుకేషన్ పాలసీ ఇస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ అంటే విద్యా విషయక విధానం రూపొందిస్తున్నప్పుడు ఇది చివరి స్థాయిలో ఉంటుంది. అంటే పాలసీ వాజ్ ఫ్లోటెడ్ అరౌండ్ ద పబ్లిక్ డొమినియన్. ఇది ఎప్పుడైతే ఫ్లోటింగ్ అంటే ఇది పైకి ఇది ప్రవహిస్తుందో, ఏదైతే
ప్రజాస్వామ్యం ప్రజల యొక్క దైనందిక జీవితంలో, వ్యవస్థలో కావచ్చు, ఇంకా సంస్థల్లో కావచ్చు, వ్యక్తుల గ్రూపుల సమస్యలు కావచ్చు, గ్రూపులకు సంబంధించి ఇది చక్కగా పాజిటివ్ అండ్ నెగెటివ్ అంటే సకారాత్మక మరియు నకారాత్మకంగా దీన్ని మనము చెప్పవచ్చును. ఇక్కడ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ ద పబ్లిక్ వర్క్డ్ అపాన్ ద బ్రింగ్ టు ఫైనల్ స్టేజ్ అంటే ఏదైతే ఫీడ్‌బ్యాక్ ఉందో వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ అనేది ఫైనల్స్ అంటే చివరి స్థాయికి చేరుకుంటుంది. అభిప్రాయ సేకరణ అనేది అతి ముఖ్యమైనది. ఏదైనా పని జరిగిందా, ఏదైనా జరిగిందంటే అభిప్రాయం అనేది అతి ముఖ్యమవుతుంది. ఇది ఎథికల్ డ్రార్ 18 స్టేజ్లుగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నది సంస్థల కోసం కావచ్చు, ఏదైనా 18 స్థాయిలో ది కాంబినేషన్ కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది రేషనల్ మోడల్ ఇది హేతుబద్ధ నమూనాకు సంబంధించిందిగా చెప్తున్నాడు. డ్రార్ తన యొక్క దృష్టిలో డిసిషన్ మేకింగ్ అంటే నిర్ణయకరణ అనేది రేషనల్ కంటెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ హేతుబద్ధమైన ప్రభుత్వ విధానంగా నిర్ణయకరణ ఉంటుందని చెప్పబడింది. ఇంతటితో నేను మోడల్స్ మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే మొట్టమొదటి ఏం చెప్పిన ఇంక్రిమెంటల్ మోడల్, రెండవది వచ్చి మనకు క్యారెక్టరిస్టికల్ ఇంక్రిమెంటల్ మోడల్, మూడవది ఇట్ ఈస్ అనే మిక్స్డ్ స్కానింగ్ మోడల్, డ్రార్ ఆప్టిమల్ మోడల్. ఇప్పటిదాకా మనం వివరణ చెప్పి తర్వాత మొత్తం పూర్తిగా వివరించాలి. ఐదోది వచ్చేసి కోహెన్ మార్చ్ అండ్ ఓస్లెన్ గార్బేజ్ క్యాన్ మోడల్. ఇది ఈరోజు మనం తీసుకున్న విధానంలో డిసిషన్ మేకింగ్ అంటే నిర్ణయకరణ చెప్పిన పాఠంలో మనం తీసుకున్నాము. నమస్కారం.